రాష్ట్ర విభజన కొంతమందికి ఆనందం, కొంతమందికి విచారం. మన నేతలకు అనుకుంటున్నారా? వాళ్ళకుందో లేదో నాకు తెలియదు. ప్రజలకి రాష్ట్ర విభజన సమస్యకు పరిష్కారం ₹1 మీది కాదనుకుంటే చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? అది చెప్పే ముందు 5 మినిట్స్ మీతో మాట్లాడాలి. నాటే తెలంగాణ, సీమాంధ్ర, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మీ అందరితో. ఒకప్పుడు కులం పేరుతో కొట్టుకున్నాం, తర్వాత మతం పేరుతో, ఇప్పుడు ప్రాంతం పేరుతో చచ్చిపోతున్నాం. మనమే. తెలంగాణ ఉద్యమ లీడర్ కేసీఆర్ ఇంట్లో ఎవరన్నా చనిపోయారా? అలాగే సమైక్యాంధ్ర ఉద్యమ లీడర్ కావూరు ఇంట్లో ఎవరన్నా చనిపోయారా? ఒక్కసారి మన నేతల తీరు చూడండి. ఈయన చచ్చిపోడు, మా పిల్లలు చచ్చిపోతున్నారంట. దిగ్విజయ్ సింగ్ గారు మాట్లాడుతూ రాజీనామాలు చేయొద్దు, పార్లమెంట్ లో మీ ప్రాంత ప్రజల మనోభావాలు తెలపండి అన్నారు. ఇప్పుడు దాకా పురంధేశ్వరి గారు ఎక్కడ పోటీ చేసినా ఓటమి లేదు. ఎందుకో తెలుసా? సగం కాంగ్రెస్ అయితే మిగతా సగం అన్నగారు కూతురని. అన్నగారు కూతురు ఓడిపోతే అన్నగారు ఓడిపోయినట్లే అన్న ఫీలింగ్ ప్రజలది. ఆ ఫీలింగ్ తో ఆడుకున్నారమ్మా మీరు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ బిడ్డ, మాటలు మరాఠీ. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ రాజకీయ ప్రస్థానం చూస్తే బాబాయ్ టాప్. అసలు నువ్వు ఆంధ్రప్రదేశ్లో పుట్టాల్సినోడు కాదు బాబాయ్, అమెరికాలో పుట్టాల్సినోడివి. ఒబామాను కూడా ఈజీగా ఓడించేస్తావు. నీకు ఆ టాలెంట్ ఉంది. ఏదో రోజు అంత గొప్పవాడవుతావు బాబాయ్ నువ్వు. ఒక్క విషయం బాబాయ్, నువ్వు మొన్న మాట్లాడుతూ బాబాయ్ సీమాంధ్ర వాళ్ళు హైదరాబాద్ మాకొద్దు, కేసీఆర్ తల కావాలి అంటారు. ఇచ్చేస్తావు బాబాయ్? నాలిక్కి నరం లేదు కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు బాబాయ్. లేదంటే చావుని చప్పట్లు కొట్టు ఓయ్ నేను ఎక్కడున్నాను అన్నట్లుంటది బాబాయ్. కావూరు సాంబశివరావు సమైక్యాంధ్ర టైగర్ అవ్వడానికి ఈయన ఏలూరు ఎంపీ అయినప్పటికీ సీమాంధ్ర ప్రజలు మొత్తం సమైక్యాంధ్ర ఉద్యమ లీడర్గా చూశారు. నేను పంచాయతీ ప్రెసిడెంట్ని కాను, కేంద్ర మంత్రిని అన్నారు. చివరికి మీరు పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా గెలవరు సార్. ఇదే విషయం 2009లో చెప్పొచ్చుగా సార్. మిమ్మల్ని సూటిగా ఓ విషయం అడుగుతా. మీ ఇంట్లో ఒకరోజు దొంగతనం జరిగి ₹1 పోయినాయి అనుకోండి, వీలైతే ఎన్నర్గా పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. లేకపోతే ఎంపీ ఇంట్లో దొంగతనం జరిగిందేంటి అని పరువు పోతుందని వదిలేస్తారు. అదే మీ దగ్గర 10 సంవత్సరాలు నమ్మకంగా ఓ వ్యక్తి పనిచేస్తూ ₹1,00,000 దొంగతనం చేసి పారిపోతే నాకు తెలిసైతే ఖచ్చితంగా వదలరు. ఎందుకంటే వాడు చేసిన దొంగతనం, వీడు చేసిన నమ్మక ద్రోహం. సార్ ప్రజల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే 1,00,000 కోట్లు తిన్న నాయకుడినైనా క్షమిస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బులంటే ఎవడికి చేదు, తినని నాయకుడు ఎవడని ఒక్క నిమిషం ఆలోచిస్తారు. మరి మీరు సీమాంధ్ర ప్రజలకు చేసిందేంటి? నమ్మక ద్రోహం. అవునా కాదా? మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. అన్నా నమస్తే అన్నా. ఒక్క విషయం, 57 ఏళ్ల ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వ్యక్తులు 7 సంవత్సరాలు సీఎంగా పరిపాలించారన్నారు. నువ్వు చెప్పింది నిజమే అన్న. అందులో టీడీపీ 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఫామ్ చేసింది, మిగిలింది 47 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. 7 సంవత్సరాలు తెలంగాణ వాళ్ళు సీఎంగా చేస్తే మిగిలింది 40 సంవత్సరాలు. తెలంగాణ వాళ్ళని సీఎం అవ్వకూడదు అని సీమాంధ్ర ప్రజలు ధర్నాలు, రాష్ట్రారోహోలు చేశారా ఏంటన్నా? తప్పు మీది, మీ హైకమాండ్ది, అంతేగాని సీమాంధ్ర ప్రజలది కాదు కదా. ఒక్కటన్నా, హైకమాండ్ ప్యాకేజ్ తీసుకుని విజయవాడలోనే ఎక్కడన్నా రాజధాని ఏర్పాటు చేసుకోమన్నారు. అదే మాట నేను నిన్ను అడిగితే అన్న, ప్యాకేజ్ మీరు తీసుకుని ఏ మెదక్లోనో కరీంనగర్లోనో రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చుగా. హైదరాబాద్ సీమాంధ్ర ప్రజలకు వదిలేయొచ్చుగా. మీరు చెప్తారు తెలంగాణ 10 జిల్లాల్లో హైదరాబాద్ కూడా అంతర్భాగమే అని. అవునన్నా. అలాగే ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో తెలంగాణ కూడా అంతర్భాగమేగా. ఒక నైట్లో మ్యాప్లో తలెగిరిపోతే వాళ్ళు బాధపడతారుగా. భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి సెంటిమెంట్లు ఉంటాయి సార్. ఇక్కడ ఎవడ సెంటిమెంట్లు ఆడి తెలంగాణ వాళ్ళు చేసిన ఉద్యమం, సీమాంధ్ర వాళ్ళు చేసిన కృత్రిమ ఉద్యమం అని ఒక ఎంపీ హోదాలో ఉన్న మీరు మాట్లాడకూడదు. చాలా తప్పు సార్. ఇప్పుడు దాకా నేతల గురించి మాట్లాడాను, నేను మన ప్రజల గురించి మాట్లాడతా. ఇటు చూడండి, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలు పగల కొడితే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందా, విడిపోద్దా? మీ పిచ్చి, మీ ఎర్రీ కాకపోతే మీరు ఓటు వేసిన ఎమ్మెల్యే, ఎంపీలు బతికే ఉన్నారుగా, వాళ్ళని నిలదీయండి, తప్పులేదు. ఎందుకంటే మీకు హక్కు ఉంది. అయినా ఇక్కడ ఎవడికి ఏం చేయడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఓ వ్యక్తి నెల మొత్తం కష్టపడి 10,000 సంపాదించాడు అనుకోండి. వాడి దగ్గరకు మీరు వెళ్ళి ₹1,00,000 ఇస్తా, తినటానికి తిండి, తాగడానికి మందు, కానీ నువ్వు సూర్యుడిని, చంద్రుడిని చూడకూడదనండి. వాడు ఒక్క నిమిషం ఆలోచిస్తాడు. సంవత్సరం మొత్తం కష్టపడితే 1,20,000. వెంటనే మీ దగ్గర ఉన్న ₹1,00,000 తీసుకుని రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటాడు. ప్రాణం పోయినా వాడు బయటకు రాడు. ఎందుకంటే సంవత్సరం కళ్ళు మూసుకుంటే జీవితాంతం పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు. అదే మనిషి నైజం. వాడి ప్లేస్లో మనం ఉన్నా అంతే.
మీరు నాయకులను రాజీనామాలు చేయండి అని అరుస్తున్నారు. మీ నోరు నొప్పి. ఎందుకంటే వాళ్ళ చుట్టూ సౌండ్ ప్రూఫ్ గ్లాస్ ఉంది. మీ మాటలు వాళ్ళకి వినపడవు. అంటే ఈ విషయంలో మనం ఏమీ చేయలేం అనుకుంటున్నారా? చెప్పే ముందు ఒక్క నిమిషం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని చదువుకున్నాగా. ఏమైంది మనకి? ఒక తెలుగువాడికి అంతర్జాతీయ పురస్కారం లభిస్తే మనందరం పండగ చేసుకునేవాళ్ళం. అదే ఇప్పుడు తెలంగాణ వాడైతే అక్కడ, సీమాంధ్ర వాడైతే ఇక్కడ. అంత దిగజారిపోయాం. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులే అన్నాడో పెద్ద ఆయన. ఇలా మనం కొట్టుకుంటూ పోతే మట్టే మిగులుతుంది, మనుషులు మిగలరెక్కడ, రాసుకోటాకి పూసుకోటాకి. ఆ తర్వాత మన ఆత్మలు మాట్లాడతాయి, ఇది తెలంగాణ మట్టి, ఇది రాయలసీమ మట్టి, ఇది కోస్తాంధ్ర మట్టి అని. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మేము ముగ్గురం ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. అందులో ఒకడు తెలంగాణ వాడు, ఇంకోడు కోస్తా ఆంధ్ర వాడు. వీళ్ళిద్దరికి ఓ రోజు గొడవచ్చి కొట్టుకున్నారు. ఏమైందిరా అని అడిగా. తెలంగాణ వాడు, చూడు మామ, వీళ్ళు మా రాష్ట్రానికి అడ్డం పడుతున్నారు అన్నాడు. వీళ్ళు ఉద్యమం చేస్తే మేమేమన్నా అన్నావా అని ఆడంటాడు. వాళ్ళిద్దరిని ఒక మాట అడిగా, రాష్ట్రం విడిపోయినా కలిసి ఉన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న మీరు మేనేజర్లు అవుతారా అని. మనం బతకడం కోసం మార్కెటింగ్ జాబ్ చేస్తాం, వాళ్ళు రాజకీయ భవిష్యత్తు కోసం మార్కెటింగ్ జాబ్ చేస్తున్నారు. అంతే తేడా. నిన్నే, మీ తెలంగాణ నేత అమ్మాయి పెళ్లికి సీమాంధ్ర నాయకులు వెళ్తారా? రే నువ్వు, సీమాంధ్ర అబ్బాయి పెళ్లికి మీ తెలంగాణ నాయకులు వెళ్తారా? వెళ్తారుగా. వాళ్ళలో ఉన్న ఐకమత్యం మనకెందుకు లేదురా? ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ చిన్న మట్టి ముద్ద, అందులో మనందరం చీమలం. ఈ చీమల అడ్రస్ ఐడెంటిటీ కోసం ప్రాంతాలుగా, జిల్లాలుగా, గ్రామాలుగా డివైడ్ చేశారు తప్ప కొట్టుకు చావడం కోసం కాదు. ఏ సునామీ వచ్చి ఎలాగో చస్తాం, ఈలోపే చావాలా? గేమ్ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఎండ మనమిద్దాం. మన నేతలు ప్రజలను గొర్రెలు అనుకుంటారు. వాళ్ళ భాషలోనే చెప్తా మీకు. ఓ గొర్రెల కాపరి గొర్రెలను ఒకవైపు తోలుకుంటూ వెళ్ళాడు అనుకోండి. ఆ గొర్రెలకు కోపం వచ్చి వీడు ఇటు వెళ్ళమన్నాడుగా, ఇటు ఎందుకు వెళ్ళాలి అని ఇంకోవైపు యూటర్న్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ గొర్రెల కాపరి అటే వస్తాడు. ఎందుకంటే వాడి గొర్రెలతోనే జీవితం, గొర్రెలు లేకపోతే వాడు బతకలేడు కాబట్టి. అలాగే మనం కూడా ఇప్పుడు యూటర్న్ తీసుకుంటాం. ఆటోమేటిక్గా మన నాయకులు మన వెంట వస్తారు. వాళ్ళకు ఇంకో చాయిస్ లేదు. ఇప్పుడు దాకా ఎంపీలని, ఎమ్మెల్యేని, కార్పొరేటర్ని ఎన్నుకున్న మనం మన రాష్ట్రం సమైక్యంగా ఉండాలో విడిపోవాలో మనమే డిసైడ్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా సుమారు 9 కోట్లు. అందులో తెలంగాణ 3,52,86,757. రాయలసీమ 1,51,84,908. కోస్తా ఆంధ్ర 3,41,93,868. ఆప్షన్ ఏ 10 జిల్లాలతో కూడిన తెలంగాణ. ఆప్షన్ బి సమైక్య ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలు. ఆప్షన్ సి హైదరాబాద్ తో కూడిన ఉమ్మడి రాజధాని జీవిత కాలపు. ఆప్షన్ డి రాయల్ తెలంగాణ. ఆప్షన్ ఈ రాయలసీమ సపరేట్ స్టేట్. ఇదంతా 100% అనుకోండి. అందులో తెలంగాణ 50%, రాయలసీమ 10%, కోస్తాంధ్ర 40%. దీనివల్ల ప్రజలకు రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, విడిపోవాలి అనుకునే వాళ్ళు ఎంతమంది అనేది ఒక లెక్క వస్తుంది. తెలంగాణ ప్రజలు నిజంగా తెలంగాణ కోరుకుంటే వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే తెలంగాణ 50% జీవిత కాలపు ఉమ్మడి రాజధాని, వాళ్ళతో టైఅప్ అవ్వచ్చు. తెలంగాణ కోరుకునే వాళ్ళు ప్లస్ జీవిత కాలపు ఉమ్మడి రాజధాని అయితే మాకు పర్లేదన్నారు. గెలిచే ఛాన్సులు వాళ్ళకే ఉంటాయి. రాయల్ తెలంగాణ ఓట్లు చీలుతాయి. రాయలసీమ రాష్ట్రం ఇక్కడ చాయిస్ లేదు. మిగిలింది సమైక్య రాష్ట్రం. తెలంగాణ ప్రజలు కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అనుకుంటేనే సమైక్య రాష్ట్రం వస్తుంది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళు ఓటింగ్ వెళ్ళొచ్చు ఇంకోసారి. తెలంగాణ ప్రజలు గెలిస్తే జీవితకాలపు ఉమ్మడి రాజధానిగానే గెలవగలరు. అప్పుడు తెలంగాణకో సీఎం, సీమాంధ్రకో సీఎం. అంతే తేడా. ఇప్పుడు ఎలా ఉన్నాం అలాగే ఉంటాం. మన నేతలు చెప్తారు రాజ్యాంగంలో రాష్ట్ర విభజన అలా లేదు అంటారు. మీకోసం రాజ్యాంగాన్ని చాలా సవరణ చేశారు. ప్రజల కోసం ఒక్కసారి సవరణ చేయలేరు. చేయొచ్చు, తప్పులేదు. దీనికోసం లక్షల కోట్లు అవుతాయంటారు మన నేతలు. అంత అవదు. 10 కోట్లు లేదంటే 50 కోట్లు. ₹1 పెట్రోల్ ధర పెరిగిందనుకుంటాం, లేదా ₹2 కిలో బియ్యం ₹3 కొన్నాం అనుకుంటాం. మా డబ్బులేగా ఖర్చు పెట్టండి. మన నేతలు నోటి నుంచి లాభేంగిల్ చేశారు అంటారు. ఎందుకంటే దీనికి ఎటువంటి పబ్లిసిటీ చేయకూడదు. మన నేతలు మీడియాతోనే మాట్లాడకూడదు. ఎలక్షన్ వారం రోజుల ముందు నుంచి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లోనే ఉండకూడదు. వాళ్ళకి అన్ని షరతులు పెడతాం. ప్రజలు ఎవరికి ఇష్టమైనట్లు వాళ్ళు ఓటేయచ్చు. దీనివల్ల మనకి ఏం కావాలనేది నేతలకి, పార్టీలకి, కేంద్రానికి కూడా అర్థమవుతుంది. మన నిర్ణయం కేంద్రానికి కూడా తెలుస్తుంది. ఇప్పుడు దాకా నా బాధనే చెప్పా. తప్పుగా ఏమన్నా మాట్లాడిన ఎవరన్నా కించపరిచాను అనుకున్నా. దయచేసి నన్ను క్షమించండి. జై హింద్.